గైస్, టిల్లుది కొత్త ఛానల్ వస్తుంది, టిల్లు వ్లాగ్స్ అని. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఛానల్లో ఎంత అయితే సపోర్ట్ ఇచ్చిలో ఈ సెకండ్ ఛానల్కి అంతకంటే మించి ఇవ్వాలి. ఇప్పుడు కాశ్మీరా పేజ్ పై వ్లాగ్ వస్తుంది ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి. అసలు నువ్వు తీసినావు వ్లాగ్? తీసిన. ఓకే, తీసిండట మనోడు. మరి కాశ్మీరా పేజ్ పై అయిపోయిన తర్వాత పెడతావా, అయిపోయి ముందుకే నూకుతావా? అలా అయిపోయి ముందుకే అంటే ఇప్పుడు నేను పేజ్ పై అప్లోడ్ చేయక ముందుకే నువ్వు అలా పెడితే పేజ్ పై ఎవరు చూస్తాడయ్యా? అంటే ఆత్రంతో ఆగరు కదా మన సబ్స్క్రైబర్లు, అందుకే వాళ్ళ కోసం చిన్న. మీకు అంత ఆత్రం ఉందా అయ్యా? ఓకే, అందరైతే కొత్త ఛానల్ టిల్లు వ్లాగ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మిగిలింది మీరు చెప్పండి రా. అసలు మీరు ఏంది, మేము ఎంతో కష్టపడి కుకింగ్ వీడియోస్ చేస్తున్నాము, మా కాశ్మీరా సిరీస్ వ్లాగ్స్ చేస్తున్నాం, మీరు ఏం చేస్తున్నారు? లైక్ చేయకుండా చెయ్యొచ్చు కదా. పాపం మా తమ్ముడు ఇంత కష్టపడి సబ్స్క్రైబ్ అన్నీ చెయ్యర్రి, కామెంట్ కూడా పెట్టుర్రి, ఎందుకంటే మేము చాలా కష్టపడి చేస్తున్నాం. తమ్ముడిది కొత్త ఛానల్ అనమాట, టిల్లు వ్లాగ్స్ అని. మీరు బతుకోకండి, ఇంట్లో సపోర్ట్ వస్తుంది. సో కొత్త ఛానల్ తమ్ముడిది టిల్లు వ్లాగ్స్ పెట్టినాం అనమాట. మనం ఇప్పుడు ఈ వీడియో పెట్టేసి నెక్స్ట్ వీడియో నుంచి మేము అన్నీ రెగ్యులర్గా చేస్తాం. మంచి మీకు ఏ వీడియోలు కావాలో కింద కామెంట్ కూడా పెట్టండి, తమ్ముడితో కుకింగ్ కూడా చేపిస్తాను. అసలు వచ్చి కిచెన్ యాడ్ ఉంది ఇంట్లో? ఉంది కానీ తెలుసా ఎక్కడ ఉంది అంటే రైట్ సైడ్ ఉంది. పోనీలా అదొకటే తెలిసింది. సో మమ్మీతో కూడా మంచి కుకింగ్ బ్లాగ్స్ పెడతాం, ఎందుకంటే మమ్మీ వంట చాలా బాగా చేస్తుంది. డాడీతో ఏమైనా కావాలంటే మీకు మెడికల్ వీడియోస్ కూడా, సజెషన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ మీకు ఏం కావాలంటే మన ఆడేట్రా పండుగాడు బుల్లోడు చింటుగాడుతో వీడియోలు పెడతాం. మీరు అందరూ ఆ ఛానల్ ఎట్లా సబ్స్క్రైబ్ చేసి 1 lakh దాటిచ్చిరో ఈ ఛానల్ కూడా దాటించాలని కోరుకుంటున్నాను నేనైతే. లేకపోతే ఇది కావాలని హాస్టల్లో ఉండలేకపోతే అర్థం కాదు. నాకు అర్థం కాదు. రమరాంబిక చూస్తాడు పట్టుకుంటే ఇట్లా అంట, నువ్వు నన్ను చూడు అని మళ్ళీ ఇట్లా అని ఇట్లా అంట, ఈ రింగ్ దగ్గరికి రా, ఇట్లా అక్కడ అను ఇట్లా ఎట్లా అంటాడు. నేను ఇట్లా ఇసిరినాను, ఇట్లా నువ్వే నీ చెయ్యి ఇరిచిండు, నీ చెయ్యి అట్లా అట్లా వెళ్తావు. ఓకేనా? అందులో వెళ్తావు, అట్లా అంటావు. హ్యాండ్ బ్రహ్మ షాక్ అవుతుందా అని ఇట్లా చూసుకుంటా. ఏంటి ఇట్లా అవుతుంది, నువ్వు అంత పవర్ ఉన్నా కూడా వాడి వల్ల నువ్వు ఇట్లా ఇట్లా చూసి మళ్ళీ ఇట్లా అంటాడు. అక్కడ దాకా చేయాలా? కాసుకోరా, నా కూతురు చేయని నువ్వు అదే ఇట్లా ఆమెకు అట్లా చూసి చూస్తాను, చూసి ఇట్లా ఆగమనం అవుతాను. నా కూతురు చేయని విడువురా అని నువ్వు ఇట్లా మళ్ళీ పట్టుకుంటావు. నువ్వు పట్టుకుంటావు, కెమెరా ఇట్లా పట్టుకుంటావు. ఓకేనా? అక్కడ చేద్దాం. నువ్వు చెప్తాంటే వాళ్ళు చెప్తా అంటారు, అందుకే వాళ్ళకి చెప్పు చెప్తాను. నీ చేయి కూడా విరుస్తాడు. ఎట్లా అంటే
ఇది కాదు ఇట్లా మళ్ళీ ఇట్లా ఇట్లా నువ్వు కూడా ఇట్లా అంటావు ఓకేనా అక్కడ రాదు ఓకేనా లైటింగ్ ఎక్కువ వస్తలేదు లైట్ కదా కూడా ఒక మోషన్ స్మైల్తో చూసుకుంటారు హార్డ్వేర్ వీరయ్య అన్న అమ్మ భ్రమరా లైటింగ్ లైట్స్ పెట్టారు కానీ బాగా లైట్ లైటింగ్ పోతాను అప్పుడు ముందుకు వచ్చినట్టు హ్యాండ్తో ఇక అక్కడ వాళ్ళిద్దరు అట్లా అయింది కదా వాళ్ళిద్దరు నువ్వు చూసినావు చూసి ఇట్లా హ్యాండ్ ఇట్లా ముందుకు వస్తాను ముందుకు వచ్చినప్పుడు నేను ఇట్లా ఆడినా రాకుండా ఇట్లా వెనకపోయి ఆగినవాడు అట్లా అక్కడ దాకా కట్ చేయొచ్చు ఇటు నీ పడతా అంటే మరి అంకుల్ పడ చెప్తాను ఇట్లున్నారు కదా నువ్వు చెప్తాడు వాళ్ళు చెప్తా ఉంటారు చావు నా చేతులు లేరా అన్నం అయిపోయింది హ్యాండ్ భ్రమ హ్యాండ్ ఇలా అని ఓకే అను అట్లా రక్షణ ఇట్లా పిస్తాడు పిచ్చి వాడు చెప్పింది ఇట్లా అన్నావు ఆవికంటే విరిచింది అంటే నేను చెప్తాను మెల్లగా ఇట్లా అంటావు అట్లా అంటాడు నీ చేయి విరుగుతుంది అప్పుడు కాశ్మీర్ చూస్తుంటే అరే ఏమైంది అట్లా చూస్తాడు అట్లనే చూస్తాడు ఇప్పుడు అన్న చూసినావు అప్పుడు నేను కానీ ఇట్లా అన్న ఒక నా ఎక్స్ప్రెషన్ పడతాను నువ్వు వెంటనే నా కూతురు చీకు పడుకుంటాడు హ్యాండ్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ ఇచ్చేస్తాడు బ్రహ్మ హ్యాండ్ ఇలా అంటారు బ్రహ్మ షాక్ అవుతుంది ఈ పవర్ ఎలా అని కాశ్మీర నా కూతురు చెయ్యి ఇట్లా చూస్తా నా కూతురు చేయని బిడు వదులురా అని చెప్పండి తప్ప నువ్వు అనుకో ఓకేనా ఇటు సోఫా స్టేట్ చూడు ఇట్లా అని ఇట్లా భయపడి నా కూతురు చేయని వదులురా తప్పని పట్టుకో ఓకేనా కోపంగా నవ్వదు చల్ నా కూతురు చేయని వదులురా పట్టుకో వచ్చేసి మళ్ళీ ఏం కాదు ఎట్లయినా రాని నీకు మైక్ ఉంది కదా చల్ కోపంగా యాక్షన్ అంటావు ఇట్లా నీ చేయి కూడా ఇరుగుతుంది ఓకే అక్కడ దాకా ఓకే ఇప్పుడు ఇక్కడ రా బండి ఇక్కడ నీ కూడా ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరు ఒక్క కాలు అడిగాయి నేను అంట అప్పుడు అరే వాళ్ళు గట్టి వరకు ఇట్లా వెనుక పోతా ఉంటారు కదా వెనుక పోతా అంటే మన దగ్గరికి పుష్ చేసి అక్కడ కెమెరా చూడు ముందుకు వచ్చినట్టు చేస్తాడు హ్యాండ్ ఇట్లా అంటారు దాంట్లో రాదు ఇల్లు వెనక్కి వెళ్తుంటాడు షాక్ అయినా ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఇట్లా వెనక దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో